వెల్కమ్ టు గురూజీ యూట్యూబ్ ఛానల్. తెలుగు పాఠాలకు స్వాగతం. ప్రియమైన సబ్స్క్రైబర్లకు, గురూజీ ఛానల్ వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. దాంతోపాటు క్షమాపణలు కూడా. క్షమాపణలు ఎందుకు అడుగుతున్నానంటే, ఒక సంవత్సర కాలంగా దీంట్లో ఎటువంటి వీడియోను అప్లోడ్ చేయలేకపోయాం. నా వ్యక్తిగత కారణాల వల్ల అది కుదరలేదు. అందుకోసంగా నన్ను ఒకసారి మన్నించవలసిందిగా కోరుచున్నాను. ఇక నుంచి ప్రతి 10 రోజులకు ఒక వీడియో చొప్పున మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇందులో తెలుగు కంటెంట్ డిఎస్సి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడే విధంగా ఈ వీడియోలను తీర్చిదిద్దడం జరిగింది. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి కవి ప్రబంధ కవులలో ఒకడైనటువంటి శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒకరు తెనాలి రామలింగడు లేదా తెనాలి రామకృష్ణుడు గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కుమారభారతి అను బిరుదు కలిగినటువంటి కవి తెనాలి రామలింగడు. శారదా నిరూపము అను ప్రశంసించినటువంటి కవి కూడా మన తెనాలి రామలింగడు వారే. ఇంతటి గొప్పటి తెనాలి వారి గురువులు పాలగుమ్మి ఏలేశ్వరుడు, బట్టారు చిక్కనాచార్యులు. తెనాలి వారి తల్లిదండ్రులు లక్ష్మమ్మ, రామయ్యలు. తెనాలి వారి కవితా శైలి అంటే చిన్నతనం నుంచే వీరు ఒక విశిష్టమైనటువంటి శైలిని అలవర్చుకున్నారు. అదే పాండరంగ విభుని పదగుంపనంబు అనేది. ఇక రచనల విషయాల్లోకి వెళ్తే, తెనాలి వారు చిన్నతనంలోనే రచించినటువంటి రచన ఉద్భటారాధ్య చరిత్ర. రామలింగడు రాసిన శైవ ప్రబంధం 3 ఆశ్వాసాలతో ఉద్భటారాధ్య చరిత్రను రచించాడు. ఉద్భటుడు ఎవరి భక్తుడు అంటే పరమేశ్వరుని భక్తుడు. ఎవరి ధూపం ద్వారా గంధర్వుడి శాప విమోచనం పొందాడు అని ఉద్భటారాధ్య చరిత్రలో పేర్కొనబడింది. అంటే ఉద్భటుడు. మదాలస వృత్తాంతం ఉన్నటువంటి ప్రబంధం ఏది అంటే ఉద్భటారాధ్య చరిత్ర. మదాలసుని స్నేహితుడు ఎవరంటే పర. మదాలసునికి సంబంధం ఉన్న వేశ్య పేరు ఏది? కనకలత. మదాలసునికి కనకలతకు పొందు కుదుర్చినది ఎవరు అంటే పరాభవేది. ఉద్భటారాధ్య చరిత్రలో గుణనిధిని పోలి ఉన్న పాత్ర ఏది అంటే మదాలస చరిత్ర. ఈ గుణనిధి పాత్ర ఎందులో ఉంటుంది అంటే కాశీఖండంలోని పాత్ర. ఉద్భటారాధ్య చరిత్రకు మూల గ్రంథం ఏది అంటే బసవపురాణంలోని ఉద్భటుని కథ. ఈ బసవపురాణాన్ని రచించినది ఎవరంటే 12వ శతాబ్దంలో పాల్కూరికి సోమనాథుడు ద్విపదలో రాశాడనమాట. ఉద్భటారాధ్య చరిత్ర ఎవరికి అంకితం ఇవ్వబడింది అంటే ఊరదేశయ మంత్రికి. మదాలసుని కథ ఉన్నటువంటి ఘట్టం ఏ శైవ ప్రబంధంలో ఉంది అంటే ఉద్భటారాధ్య చరిత్ర. తర్వాతి రచన ఘటికాచల మహాత్మ్యం. తెనాలి వారి చివరి కృతి ఏది అని చెప్తారంటే 475 పద్యాలతో రచించినటువంటి ఘటికాచల మహాత్మ్యం తెనాలి వారి చివరి కృతిగా చెప్తారు. ఘటికాచల మహాత్మ్యం ఎవరికి అంకితం ఇవ్వబడింది అంటే ఖండోజీ. ఘటికాచల మహాత్మ్యంలో ఏ క్షేత్ర మహాత్మ్యాన్ని తెలుపుతుంది అంటే చోళలింగాపురంలో వెలిసినటువంటి దేవుడు ఎవరుగా చెప్తారు? యోగి లక్ష్మీనరసింహస్వామి. 108 తిరుపతులలో ఒకటిగా చెప్పబడేది ఏది? చోళలింగాపురం. సంస్కృత, తెలుగు పదాలను రమ్యంగా కూర్చడం అను అర్థాన్ని చెప్పేటువంటి పదం ఏది? పదగుంపనం. ఘటికాచల మహాత్మ్యం పేలవమైన రచనగా పేర్కొన్నవారు ఆరుద్ర గారు. ఈయన్నే భాగవతుల సదాశివశంకర శాస్త్రిగా పిలుస్తారు. ఈయన ఆధునిక కవి. ఘటికాచల మహాత్మ్యాన్ని కాళ్ళు చేతులు లేని కథ అని విమర్శించిన వారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. ఇక తెనాలి వారి మరొక రచన పాండురంగ మహాత్మ్యం. ఇది 16వ శతాబ్దంలో వచ్చిన పంచమహాకావ్యాలలో
పాండురంగ మహాత్మ్యం ఒకటిగా చెప్తారు. తీర్థ, దైవ, క్షేత్రముల మహాత్మ్యములను తెలుపు కావ్యం ఏది అంటే పాండురంగ మహాత్మ్యం. ఈ పాండురంగ మహాత్మ్యంలో 5 ఆశ్వాసాలతో రచించాడు. పాండురంగ కథను ప్రబంధంగా మలచినటువంటి కవి తెనాలి రామకృష్ణుడు. పాండురంగ మహాత్మ్యం ఎవరికి అంకితం ఇవ్వబడింది అంటే వీరూరి వేదాద్రికి. పాండురంగ మహాత్మ్యమునకు మూలమైనటువంటి గ్రంథం ఏది అంటే స్కాంద పురాణం. రామలింగడికి మంచి పేరు తెచ్చిపెట్టినటువంటి కావ్యం కూడా ఈ పాండురంగ మహాత్మ్యనే చెప్పాలి. పాండురంగ మహాత్మ్యం ఎవరి స్తుతితో ప్రారంభమవుతుంది అంటే శ్రీకృష్ణుడి యొక్క స్తుతితో ప్రారంభమవుతుంది. పాండురంగ మహాత్మ్యంలోని కథను చెప్పినది ఎవరు అంటే శివుడు. వనిత, మానస, సునాసనుడు అని ఎవరిని చెప్తారు అంటే నిగమ శర్మ. గాలి గాంధార జాతర ప్రస్తావన ఉన్నటువంటి కథ ఏది అంటే నిగమశర్మ కథ. నిగమశర్మ కాశీఖండంలో ఏ పాత్రతో పోల్చవచ్చు అంటే గుణనిధి పాత్రతో పోల్చవచ్చు. నిగమశర్మను మార్చాలని ప్రయత్నించినది ఎవరు అంటే నిగమశర్మ అక్క. ఈ నిగమశర్మ అక్కకు ఇక్కడ పేరు అనేది లేదు. మనకు రామాయణంలో అగస్త్యుడి తమ్ముడికి ఎలాగైతే పేరు లేదో మనకు ఈ నిగమశర్మ అనేటువంటి అక్కకి అంటే వాళ్ళ అక్కకి పేరు లేదు. అందుకోసంగా ఇక్కడ నిగమశర్మ అక్క అని ప్రస్తావించబడింది. అక్కడ మనకు జాతీయాల్లో కూడా ఉపయోగిస్తారు అగస్త్య భ్రాత అని. ఇక నిగమశర్మ ఏ ఆభరణం దొంగిలించాడని అక్క విచారించింది అంటే ముక్కెర. స్త్రీలు ఈ ముక్కెరను ధరిస్తారు, అది దొంగిలించాడు అని విచారించింది. గృహస్థు ఆశ్రమం యొక్క గొప్పతనాన్ని తెలిపే ఇతివృత్తం అయత నియతుల కథ. అయత నియతులు ఎవరి శిష్యులు అంటే అగస్త్య మహామహర్షి శిష్యులు. బ్రహ్మ కూతుర్లు అయిన గాయత్రి, సావిత్రి నియతునికిచ్చి వివాహం చేశారు. ఆ వివాహాన్ని అంగీకరించినది ఎవరు అంటే అయతుడు. అయతుని శపించినటువంటి మహర్షి వాధూర. గంగాఘట్టము ఎచ్చగించునే అను పద్యం చెప్పినది ఎవరంటే అగస్త్య మహామహర్షి. తుంగభద్రా నది వర్ణన చేయు సందర్భంలో ఈ పద్యం చెప్పాడనమాట. పాండురంగ మహాత్మ్యంలో రసవత్తరమైనటువంటి కథ ఏది అంటే కాకి, హంస, పాము, తేనెటీగా మోక్షం పొందిన కథ. ఇందులో మహత్తరమైన రసవత్తరమైనటువంటి కథ. పద్మాతీర్థంలో స్నానము ఆచరించుటచే చిత్రగుప్తుని చిట్టాలో ఎవరి పేరు కనబడలేదు అంటే సుశర్మ. పాండురంగ మహాత్మ్యం ఏ రకమైన కావ్యం అంటే క్షేత్ర మహాత్మ్యం కలిగినటువంటి ప్రబంధం. పాండురంగ విభుని పదగుంపనంబు అన్నది ఎవరు అంటే కూకుమంచి మూర్తి కవి. పాండురంగ మహాత్మ్యం ప్రౌఢశైలి నిర్మాణ నైపుణ్యంచే కైలాస శిఖరము వంటిది అని విమర్శకుడు ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు. తెనాలి అష్టదిగ్గజ కవులలో లేడని చెప్పినటువంటి కవి ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు. తెనాలి అష్టదిగ్గజ కవులలో వాడే అని చెప్పినటువంటి కవి ఎవరంటే మానవల్లి రామకృష్ణ కవి. ఇవి తెనాలి రామకృష్ణకు సంబంధించినటువంటి ఇతర ముఖ్యమైనటువంటి అంశాలు. అతని రచనలో ఉన్నటువంటి కొన్ని డిఎస్సికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగకరమైనటువంటి సమాచారాన్ని ప్రశ్న సమాధాన రూపంలో పొందుపరచడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసి ఆదరించగలరని మనవి. జై హింద్. సర్వే జన సుఖినో భవంతు.